హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసారు కదండి. సో థంబ్నెయిల్లో మీకు ఏమి ఇచ్చారంటే, మీరు ఆల్రెడీ ఒక పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారు, బట్ మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ ఫీలింగ్స్ వాళ్ళకి మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, లేదంటే వాళ్ళు మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వన్ సైడ్ లవ్ కింద మీ రిలేషన్షిప్ ప్రస్తుతం ఉంది. అండ్ అలాగే మీ పర్సన్ మీకు సపరేషన్లో ఉండి ఆ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఆ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా లేదా, మీరు వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అని ఇది ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైతే ప్రస్తుతం స్టక్ ఎనర్జీలో ఉన్నారో, స్టక్ అయిపోయినాము ఈ రిలేషన్షిప్లో అని ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఇప్పుడు యూనివర్స్ నుంచి మంచి రీడింగ్ ఇవ్వబోతున్నానండి. అంటే యూనివర్స్ ఏం ఆన్సర్స్ ఇస్తుంది ఏంటి చూద్దాము. సో దానికి ముందు మీకు ఫస్ట్ మీ రీడింగ్ తీస్తానండి. మీరు మీ రిలేషన్షిప్లో ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు మీ పార్ట్నర్కి ఎలాంటి బంధం ఎలాగుంది, మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయి, మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ పైన ఎలాగున్నాయి ఏంటి మనం చెక్ చేద్దాం. ఓకేనండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు వ్యూవర్స్ బాగా పెరిగారు, చాలా థ్యాంక్స్ దానికి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే మీరిచ్చే గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి కదా, మీరు లైక్ కూడా చేస్తున్నారు అండ్ చూస్తున్నారు కూడా. నా ఛానల్లో నేను ఇచ్చే యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ నేను మీకు నా ఇంట్యూషన్ ద్వారా నేను మీకు సందేశాలన్నీ ఇస్తున్నాను కదా. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది ఇంకా చూస్తారండి. మీలాగా బాధపడే వాళ్ళకి చాలామందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా మనం ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ మై వ్యూవర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ మై వ్యూవర్స్. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ మై వ్యూవర్స్. సో కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, స్టక్ అయిపోయి ఉన్నారు పాపం. సో వీళ్ళు స్టక్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కొద్దిమంది బాగా డీప్గా బాధపడుతున్నారు, కొద్దిమంది ఏమో ఏం చేయాలి, వెళ్ళిపోవాలా, ఉండాలా అని ఫీల్ అవుతున్నారు. సో ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. సో ఇదొక కార్డ్ వచ్చిందండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదొక కార్డ్ వచ్చిందండి, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాడ్ అంటే మీకు యూనివర్స్ మీకు ఎలాంటి ఆన్సర్స్ చెప్తుంది మీ ఫీలింగ్స్ గురించి. ఇదిగోండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీ ఫీలింగ్స్ అండి. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. సో ఇది మీకు 3 ఆఫ్ కప్స్. సో టోటల్గా నేను 6 కార్డ్స్ తీసానండి. సో ఇది మీ కరెంట్ ఫీలింగ్స్ అండి, మీ పార్ట్నర్ పైన మీ కరెంట్ ఫీలింగ్స్. ఇది మేజర్ కార్డ్ వచ్చింది, అంటే బాటమ్ ఆఫ్ ద డెక్. సో దీంట్లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ పార్ట్నర్ని మీరు చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. ఆ పర్సన్ అంటే మీకు ఇమోషనల్ బాండింగ్ ఎక్కువ, వాళ్ళంటే చాలా ఇష్టం అండి. మీకు ప్రపంచం లాగా అనమాట, అంతా వాళ్ళే. ప్రజెంట్ మీ గోల్ మొత్తం కూడా మీ పార్ట్నర్ పైనే ఉంది. మీకు అంటే మీ దగ్గరికి వస్తారా లేదా అని, లేదంటే మీకు కమ్యూనికేట్ చేస్తారా లేదా, మీరంటే ఇష్టం అని చెప్పి మీకు కమ్యూనికేట్ చేస్తారా లేదా అని మీరు చూడండి పట్టుకొని చాలా దిగులుగా దాని మీదే ధ్యాస పెట్టి ఉన్నారు. అంటే మీకున్న అదే ఫీలింగ్స్ కానీ, మీకు ఉన్న ఇష్టం కానీ అన్నీ కూడా మీ పర్సనే కాబట్టి మీరు వాళ్ళ గురించే చాలా దిగులుగా ఉన్నారు. సో మీకు ఆన్సర్ అనేది ఎలా వస్తుంది, వన్ సైడ్ లవ్ అనుకోండి, మీరు ఆలోచిస్తున్నారనమాట మా పర్సన్ నుంచి, ఆ పర్సన్ నన్ను ఇష్టపడుతున్నారా, నిజంగానే ఇష్టపడుతున్నారా, లేకపోతే నేనే అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానా, వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇంకోటి కమ్యూనికేట్ చేయడానికి కూడా మీరు భయపడుతున్నారనమాట. సో నేను కమ్యూనికేట్ చేస్తే మళ్ళీ ఒకవేళ వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకుంటారా ఏంటి, లేదనంటే ఒకవేళ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి మీకు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, లవ్ చేస్తున్నారని చెప్తే వాళ్ళు ఎలాగ తీసుకుంటారు అని మీరు వన్ సైడ్ లవ్లో కొద్దిమంది ఉన్నారు. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండి, లేదంటే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా మీరు ఇంకొక పర్సన్ ఇష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అని మీరు భావిస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. 24/7 మీరు కూడా ఫీల్ అవుతున్నారండి. సో మీ ఆలోచనలన్నీ మాత్రం వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఇక్కడ స్టక్ అయిపోయారు. ఏం చేయాలని మీరు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
నెక్స్ట్ మీరే వెళ్ళి ఆఫర్ చేద్దామా, నేనే కమ్యూనికేట్ చేయాలా, ఎలా ఉంటుంది, పోనీ ఏదైనా జరగని నేనే కమ్యూనికేట్ చేస్తాను ఏమైనా సరే అని చెప్పి మీరు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు తట్టుకోలేకపోతున్నారండి. అంటే మీరు ఒక పర్సన్ని లవ్ చేశారు, ఇష్టపడ్డారు, వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలని మీరు ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పేద్దాం, నేనే చెప్పేస్తాను అని చెప్పేసి మీరు ప్రజెంట్గా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, యాక్షన్, నైట్ ఆఫ్ స్వాట్స్. సో మీ ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పేద్దామని చెప్పి మీరు యాక్షన్ తీసుకుందామని చెప్పి మీరు డిసైడ్ అయిపోయారు. చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. లెట్స్ టేక్ యాక్షన్ అని చెప్పేసి, అంటే తాడో పేడో తీర్చేసుకుందాము, నిజంగానే వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళు బయటపడట్లేదు, మనమే బయట పెట్టేద్దాము, ఏదైతే అది జరిగింది, ఇష్టం ఉంటే దగ్గరకు వస్తారు, లేకపోతే వదిలేస్తారు అనేసి మీరు ఆలోచిస్తున్నారు. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది అంటారు కదా, అలాగనమాట. సో అది మీ ఫీలింగ్, ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళ ఫీలింగ్. అండ్ మీరు ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి మీ పర్సన్ సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు వాళ్ళతో కూడా తాడో పేడ తేల్చేసుకుందాం, కొట్లాడదాం, ఏమైనా చేసి ఫైటింగ్ చేసైనా సరే ఈ బంధం నుంచి వదిలేద్దాం ఇంకా అనేసి మీరు ఆలోచించుకుంటున్నారు. సో మేడం, నిన్ననే మీరు చెప్పారు యూనివర్స్ కలుపుతుందన్నారు, అదన్నారు, ఇదన్నారు, మరి ఈరోజు ఏంటి మేడం ఇలా చెప్తున్నారు అనుకోకండి. ఇది ఓన్లీ స్టక్ అయిన వాళ్ళు, ఎవరైతే బాగా స్టక్ అయిపోయాము దీంట్లో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనే వారి కోసం ఇది రీడింగ్. మీరేంటి ఆల్రెడీ మీకు ఒక హోప్స్ ఉన్నాయి, నిన్న చేసిన వీడియోలో మీకు ఒక హోప్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి అండ్ యూనివర్స్ నుంచి కూడా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో మీరు ఈ వీడియో చూసి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకండి. ఇది ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ వాచ్ చేస్తుంటారు. సో ఇది మీరు వాచ్ చేసి మీరు కంగారు పడిపోకండి ప్లీజ్. ఇది ఓన్లీ ఎవరైతే స్టక్ అయిపోయాను అని ఫీల్ అవుతున్నారో వాళ్ళ గురించి. అంటే లైక్ వన్ సైడ్ లవ్ లాంటిదండి. వన్ సైడ్ లవ్లో ఉన్నవాళ్ళు ఒక సైడ్ నుంచే వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, వేరే అటు పార్ట్నర్ నుంచి ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు అలాంటి వాళ్ళు. అలాగే సపరేషన్లో చాలా లాంగ్ టైం నుంచి ఉండి కూడా కొద్దిమంది ఫీల్ అవుతుంటారండి, వాళ్ళకి రెజొనేట్ అవ్వట్లేదు. ఇప్పుడు రీడింగ్ అనేది వాళ్ళకి ఇప్పుడు నేను చేశాను నిన్న, అవి రెజొనేట్ అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు స్టక్ అయిపోయినట్టే కదండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది మీరు అర్థం చేసుకోండి. నా ఫ్యాన్స్ చాలామంది ఫీల్ అయిపోతున్నారు, నేను ఏంటో ఈరోజు ఇది ఒకటి చెప్పా, మళ్ళీ నిన్న రేపు ఇలా చెప్తుంది ఏంటి అని చెప్పేసి. మేము చెప్పే వీడియోస్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇది మీకు రెజొనేట్ అయిందనుకోండి మీది, మీకు రెజొనేట్ కాలేదు అంటే హ్యాపీ, ఓకేనండి. సో ఇది వాళ్ళ గురించి, స్టక్ అయిపోయిన వాళ్ళ గురించి నేను చెప్తున్న రీడింగ్. ఇంక ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ గురించి అదేనండి, ఇది హై ప్రిస్టిస్ కార్డ్. సో మీ పార్ట్నర్ అంటే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంది. సో అంటే లేడీ కానీ జెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే, ఇది మేల్ ఆర్ ఫీమేల్. సో మీ పార్ట్నర్ మీద మీకు చాలా మంచి అభిప్రాయం ఉంది, వాళ్ళు చాలా మంచి పర్సన్ అని, అండ్ వాళ్ళతో ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేసి మీకు హెల్ప్, అంటే మంచి చెడులు కూడా చెప్పే పర్సన్స్ కూడా ఉంటారు కొద్దిమంది. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఫ్రెండ్లీగా ఉంటారు కదండి. సో అన్నిటికి కూడా వాళ్ళకి మీకు సలహాలు ఇస్తారు, అడ్వైస్ చేస్తారు, అన్ని రకాలుగా మీకు సపోర్టింగ్గా ఉంటారు. కాబట్టి అప్పుడే కదండి మీకు ఎక్కువ ప్రేమ అనేది పుడుతుంది వాళ్ళ మీద. సో అలా కూడా ఉండొచ్చు పర్సన్స్. సో ఆ పర్సన్ కూడా మీకు బాగా నచ్చుంటారు, అన్ని రకాలుగా మీకు బాగా ఇష్టం అనిపిస్తుంది కాబట్టి మీరు వాళ్ళని వదలలేకపోతున్నారు. సో మీకు ఆ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం అండి, వాడు చాలా మంచి, మీకు చాలా మంచి చేస్తున్నారు అంటున్నారు. సో అందుకు మేబీ మీకు నచ్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్గా మీతో ఉంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇప్పుడు వన్ సైడ్ లవ్ ఉందంటే ఆ పర్సన్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు, బట్ మేబీ కొద్దిమంది ఇష్టం ఉండి కూడా చెప్పలేకపోతారండి. అలాంటి టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే మీరే ఆఫర్ మీకు మాట్లాడుతుంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బిహేవియర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదండి. సో అప్పుడు ఇన్ కేసు వాళ్ళు ముందుకు రాకపోతే మీరైనా వెళ్ళి ఆఫర్ చేయొచ్చు. అండ్ మీరు గట్టిగా యాక్షన్ తీసుకోవాలి, ఎస్ ఆర్ నో, వాట్ ఎవర్ ఆన్సర్ ఏదన్నా రాని మనం వెళ్ళాలి. ఇది మీ ఫీలింగ్స్ ఉన్నాయి ప్రస్తుతం, మీరు కూడా ఫీల్ అవుతున్నారు అనుకోండి, అదే చేయొచ్చు అని చెప్పి యూనివర్స్ కూడా మీకు చెప్తుంది. సో ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ పర్సన్ నుంచి ప్రేమ, వాళ్ళతో లైఫ్ టైం ఉండాలి, అండ్ వాళ్ళతో మంచి చెడులు అన్నీ కూడా మనం షేర్ చేసుకోవాలి, కష్ట సుఖాలు షేర్ చేసుకోవాలి,
అన్ని రకాలుగా మనం తోడుండాలి, వాళ్ళు మనకు తోడుండాలి అని చెప్పేసి మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఓన్లీ ప్యూర్ రిలేషన్షిప్ గురించే మాట్లాడుతున్నాను నేను. ప్యూర్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు వన్ సైడ్ లవ్ ఉంది, లవ్ కావాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను, నేనేం వివరించట్లేదండి. సో ఎవరైతే రియల్గా లవ్ చేస్తున్నారో, రియల్గా వాళ్ళ పార్ట్నర్ని కోరుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మీకు 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. సో మీరు ఏమనుకుంటున్నారంటే ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీకు ఒక సెలబ్రేషన్, ఎవ్రీడే సెలబ్రేషన్, ప్రతిరోజు పండగ అంటారు కదా, సో అలాగ మీరు ఫీల్ అవుతున్నారనమాట. సో ఎవ్రీడే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, తనతో ఉంటే నాకు లైఫ్ అంతా ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది నా లైఫ్కి. ఏదైనా అనుకుంటే నేను చేయగలుగుతాను, అండ్ ఆ పర్సన్ ఉంటే నేను ఇంకా ఎదగగలను. ఇప్పుడు నేను ప్రస్తుతం క్యారీర్లో మేబీ ఇంకో దాంట్లో వాళ్ళ వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యి కూడా మీరు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి మేబీ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటే కనుక మీరు ఏమనుకుంటున్నారంటే నా లైఫ్ కూడా చాలా బాగా అయిపోతుంది, ఎవ్రీడే ఒక పండగలాగా నాకు ఉంటుంది అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు ప్రస్తుతము. అండ్ రిలేషన్షిప్స్లోనే అండి మనకి ఎలా ఉంటాయని అంటే, ఒకటి కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల స్టక్ అయిపోతాం. నెక్స్ట్ అన్రియలైజ్డ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఏవైతే జరగవో వాటి గురించి మనము జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం. నేను ఇందాక అదే టాపిక్ మధ్యలో మీకు ఎందుకు ఆపానంటే, ఫర్ సపోజ్ ఆల్రెడీ ఒక పర్సన్కి మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీ మీద ఫీలింగ్స్ ఉండాలి, మీతో మంచిగా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేయడం, అది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అంటే జరగని వాటిని గురించి జరుగుతాయని మీరు ఊహించుకోవడం, అలా కూడా స్టక్ అయిపోవడం అనండి. దాన్ని కూడా మనము స్టక్ అయిపోవడం అని చెప్పొచ్చు, రిలేషన్షిప్లో స్టక్ అయిపోవడం అని చెప్పొచ్చు. ఎందుకంటే అండి మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి చాలా సొసైటీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే అలాగే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోతుందని ఫీలింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో కాబట్టి మనము ఏదైతే జరగదో దాన్ని మనం జరుగుతుంది అని అన్రియలైజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది కూడా ఒక స్టక్ అయిపోయినట్టే, మీరు ఆ రిలేషన్షిప్లో స్టక్ అయినట్టే. సో అది కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనండి. ఓకే, సో ఫైనల్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ఎలాగైనా సరే ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి మీరు ఆలోచించుకుంటున్నారు అనమాట. ఎక్స్ప్రెస్ చేయాలన్న ఫీలింగ్స్ మీకు ఇంకా బలంగా ఉన్నాయన్నమాట. ఎలాగైనా సరే మనం చెప్పాలి, ఎలాగైనా సరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. వన్ సైడ్ లవ్ అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే సెపరేషన్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది. సో మళ్ళీ మనం ప్రేమతో అయినా సరే వాళ్ళని దగ్గర చేసుకోవాలని చెప్పి మీరు ఆలోచించుకుంటున్నారండి. ఇది కంప్లీట్గా స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ అండి. ప్రజెంట్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఆ వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్. సో ఇవి రిలేషన్షిప్స్ అనేటివి ఎలా ఉండాలంటే చాలా ప్యూర్గా ఉంటేనే మనకు యూనివర్స్ కూడా, గాడ్ కూడా బ్లెస్ చేస్తాడండి. సో రిలేషన్షిప్స్ మనకి కరెక్ట్గా లేకున్నా మనకు అది జరగాలి అని అంటే దాన్ని మనం అన్రియలైజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ అంటాం. ఒకవేళ అది మీకు టైం బాగుండి కలిసి వచ్చినా కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అది మీకు కూడా తెలుసు. బట్ స్టిల్ చేస్తుంటారు కొద్దిమంది. ఓకే, సో అది మీ లైఫ్ అండి. ఐ కాంట్ జడ్జ్ యువర్ లైఫ్. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి, ఎవరి ప్రాబ్లం వాళ్ళది. బట్ నాది యాజ్ ఏ టారో రీడర్, నేను మీకు యాజ్ ఏ లైఫ్ కోచ్ కొన్ని మంచి విషయాలు కూడా మీకు షేర్ చేయాలి కాబట్టి నేను షేర్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే అండి చాలామంది టారో రీడర్స్ మీరు చూస్తుంటారు కదా, ఓన్లీ డిఫరెంట్గా ఉంది. నాది చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు తెలిసి. సో నేను మాత్రం లైఫ్ కోచ్గా ఫీల్ అవుతాను, మంచి చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నా సైడ్ నుంచి నేను ఎంత మీకు చెప్పగలుగుతానో అంతా నేను కమ్యూనికేట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి. సో ప్రజెంట్ అండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాము. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్, పార్ట్నర్ అంటే మీరు ఇష్టపడ్డ పర్సన్ ఫీలింగ్స్. నిజంగానే వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, ఉండి కూడా వాళ్ళు మీకు చెప్పట్లేదా? ఓకే, మీవే అవే డౌట్స్ కదండి. సో ఎంతో ఇష్టపడతారు, వన్ సైడ్ లవ్ పెట్టుకొని ఉంటారు, పాపం మూవ్ ఆన్ అవ్వాలా, ఆ పర్సన్ గురించి వెయిట్ చేయాలా, నేనేమో చెప్పాలా, చెప్తే మళ్ళీ ఏమైనా అవుతుందా, ఇలా పలు విధాలుగా మన మనసు చంచలంగా మారి పిచ్చి పట్టిస్తుంది, నిద్ర పట్టనివ్వదు. సో చాలా రకాలుగా మనసు చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ అనిపిస్తుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా
దీన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఇంకోటి చెప్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. మనసు ఏమో వద్దు అంటుంది, మైండ్ ఏమో చెయ్యి అంటుంది. సో ఇలాగా మన మనుషుల మనకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయండి. దానికి మనము కరెక్ట్గా వేలో వెళ్ళాలి, కరెక్ట్గా ఉండాలి. సో మీరు మేనిఫెస్టో చేయాలి. ఓ గాడ్, చాలా పడుతున్నాయండి మీ వాళ్ళ ఫీలింగ్స్. బాబా అసలు ఏంటి ఇలా జంప్ అయిపోతున్నాయి. ఒక 3 కార్డ్స్ అయితే పడ్డాయండి. నేను ఇంకొక 3 తీసుకుంటా. మరి వాటిని పడ్డాయి కాబట్టి నేను మీ గురించి ఎలా ఎనర్జీస్ ఇట్లా పడిపోతున్నాయి. సో వాళ్ళకి ఏదో ఎక్కడో ఇష్టం అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ. ఇష్టమా అని తెలిస్తే మీరు ఇంకా అసలు ఆగరండి. ఎందుకంటే మనకు కావాల్సింది అది కదా. ఓకే, ఫైనల్లీ సో లేజినెస్ కార్డ్ వచ్చింది. ఇది లేజినెస్ కార్డ్ అండి. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రస్తుతం మీ ఫీలింగ్ ఇలా అలా టకటక పడిపోతున్నాయి ఏంటా అని నేను కార్డ్స్ చూస్తున్నా. పడ్డ 3 కార్డులు కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ పడ్డాయండి. సస్పెన్స్ పెట్టాలి కదా మీకు, మీరు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో మీకు నేను కొంచెం సస్పెన్స్ పెడితే మీరు కూడా థ్రిల్గా ఫీల్ అవుతారని చెప్తున్నా. సో ఇది స్లోయింగ్ డౌన్ కార్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెచ్యూరిటీ కార్డ్. సో తను ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సన్. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్. మీకే సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, వాళ్ళకు సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. దీని మీనింగ్ ఇంకా సగం మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ద రెబల్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్సింగ్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు గోయింగ్ విత్ ద ఫ్లో కార్డ్ వచ్చింది. సో ఇప్పుడు మీకు చెప్తానండి, ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ కాని వాళ్ళు కానీ వన్ సైడ్లో ఉన్న వాళ్ళు ఫీలింగ్స్ అనమాట. సో ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి నేను చెప్పాను కదా సొసైటీ రెస్ట్రిక్షన్స్, ఇది రెబెల్ కార్డ్ వచ్చింది. సో వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి మీ ఫీలింగ్స్ తెలుసు, మీ ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమవుతున్నాయి. కాకపోతే ఇక్కడ మీ రిలేషన్షిప్లోకి రావాలని వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి బంధాలు, ఇవన్నీ బంధాలు ఉన్నాయి. అంటే నేను చెప్పాను కదా మీకు ఇందాక నుంచి సొసైటీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని ఉంటుంది. అన్మ్యారీడ్ వాళ్ళకైతే పేరెంట్స్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. మీది రిస్ట్రిక్షన్స్ లైక్ మీది ఒకవేళ మీరు కొంచెం వాళ్ళకంటే ఫైనాన్షియల్గా తక్కువ ఉండడము, లేదంటే క్యాస్ట్ డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా మనకి రిస్ట్రిక్షన్స్ అండి. సో ఒక పర్సన్ మీరు ఇష్టపడుతున్నారు అని తెలిసి కూడా మీకు ఓపెన్ అప్ అవ్వట్లేదని అంటే మీరు అర్థం చేసుకోండి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళ మనసులో, అందుకు మనకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్ అదనండి, అందుకనే వాళ్ళు బయటపడట్లేదు. నెక్స్ట్ ఇక్కడ స్లోయింగ్ డౌన్, వాళ్ళు కూడా ప్రేమ ఉంది, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్ కూడా అలాగే ఉంది. చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా అని అలా ఆగిపోతున్నారు, స్లో అయిపోతున్నారు. చెప్పాలని వెళ్ళాలనుకుంటున్నారు కానీ స్లో అయిపోతున్నారు. ఇంకొక ఫీలింగ్ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే నిదానంగా మీకు చెప్తారు, ఫ్యూచర్లో మీకు చెప్పబోతున్నారు. ఇదే 2 రకాలుగా మనము తీసుకోవచ్చండి ఇది కార్డ్ని. నెక్స్ట్ ఇక్కడ గోయింగ్ విత్ ద ఫ్లో. సో వాళ్ళు కూడా మీ ఆలోచనలతోనే వెళ్తున్నారు. సో మీరు ఎలాగైతే ఇమోషనల్ అవుతున్నారో, ఎలాగైతే మీ ఫీలింగ్స్ ఉన్నాయి, సో వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళు కూడా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. బట్ చేసుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. బట్ మీ ఆలోచనలతోనే వాళ్ళు కూడా గడుపుతున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్సింగ్ కార్డ్ అండి. సో ఎక్స్పీరియన్సింగ్ అంటే అదే మీ ఆలోచనలతోనే ఉంటున్నారండి వాళ్ళు. అండ్ ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా, వాళ్ళతో వెళ్ళాలా వద్దా అని చెప్పి చాలా చాలా బాధపడుతున్నారు. మీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలాగైతే మీరు వాళ్ళు ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారో ఆ మూమెంట్స్ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారండి. అంటే ఆ మూమెంట్స్ వాళ్ళు గుర్తు చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడా వాళ్ళు. ఓకేనండి, వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా మీరు ఉంటే బాగుంటుంది, మీతో ఉంటేనే బాగుంటుందని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారండి. నేను ఇక్కడ మెచ్యూరిటీ. సో నేను చెప్పాను కదా ఇందాక వాళ్ళకి ఉన్న రెస్ట్రిక్షన్స్, ప్రాబ్లమ్స్ అవి ఏవైతే ఉంటాయో వాటి గురించి వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇప్పుడున్న నా ఫీలింగ్స్ కానీ ఇవి కానీ నేను చెప్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అది ఇంకా కలర్ఫుల్గా ఉంటుందా, ఉండాలి అని కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. బట్ కలర్ఫుల్గా ఉంటుందా లేదు అని అంటే
ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ వీళ్ళు. సో బాగా ఆలోచిస్తున్నారు. అందుకు మీకు ఎవరైతే బాగా ఇంటెలిజెంట్ మెచ్యూర్డ్గా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే బయటకి చెప్పరండి. ఫీలింగ్స్ వాళ్ళవి బయట పెట్టారనమాట. సో ఈ పర్సన్ కూడా కొంచెం ఆ టైపే ఉంది. సో సెలబ్రేషన్ చూడండి, మీకు ఇందాక సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, ఇక్కడ వీళ్ళకి కూడా సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. అంటే నథింగ్ బట్ మీరు ఎలాగైతే మీరు ఉంటే వాళ్ళకు లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఒక పండగలాగా ఉంటుంది అని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే వచ్చాయి. చూసారా యూనివర్స్ ఎలా కనెక్ట్ చేస్తుంది ఎనర్జీస్ చూడండి. ఆల్మోస్ట్ మీ ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఒకటేలాగా ఉన్నాయి, కాకపోతే ఉన్నాయి, స్టక్ అయిపోయారు. వాళ్ళు స్టక్ అయిపోయారు, మీరు స్టక్ అయిపోయారు. సో ప్రాబ్లము ఏంటి అని అంటే కొన్ని మనకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. మీరు అందుకనే మీ ఎనర్జీస్ స్టక్ అయిపోయాయి, మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. మీరు కూడా కొద్దిగా ఆలోచిస్తుండొచ్చు, వీళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారో మీరు కూడా అలాగే ఆలోచిస్తుండొచ్చు. కొద్దిమంది ఆలోచిస్తారు కదా, బట్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ గురించే బాధపడుతున్నారు. సో ఓవరాల్గా చూస్తే మీ ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఒకటేలాగా ఉన్నాయండి. లేజినెస్ కార్డ్ అంటే ఏంటంటే వాళ్ళు బద్ధకస్తులని కాదు ఉద్దేశం, మీ మీద ఆలోచనతోనే ఉన్నారు. అండ్ వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా ఏదో లేనట్టు ఫీలింగ్, వెల్తీగా ఉండడం అన్నమాట. సో వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఆల్మోస్ట్ మీలాగానే చూడండి. ఇక్కడ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో వీళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరికి సేమ్ కార్డ్స్ వచ్చాయంటే నథింగ్ బట్ వాళ్ళకు కూడా ఎక్కడో మీరంటే చాలా ఇష్టం ఉంది. కాకపోతే నేను ఇందాక మీకు చెప్పాను కదా, రెస్ట్రిక్షన్స్ అవి కొన్ని వాళ్ళకి అడ్డం వస్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, లేదు అని అంటే మీరు క్యాస్ట్ ఫీలింగ్స్, లేదు అని అంటే మ్యారేజ్ అయ్యి ఉండి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని చెప్పడం, ఇవన్నీ. సో ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారా లేదా, మరి యాక్షన్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారు ప్రజెంట్. నాకు వచ్చిన కార్డ్స్ ప్రకారంగా మీరు చెప్పేద్దాము, మనం బయట పడిపోదాము, ఏదైతే అయింది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, వాట్ ఎవర్ ఆన్సర్ మనకు వచ్చినా సరే మనం ఫస్ట్ స్టక్ ఎక్కడైతే ఆగిపోయామో, ఎక్కడైతే ఇరుక్కుపోయామో ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలని మీరు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతున్నారు. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. సో వీళ్ళు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుందా, లేదనంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వీళ్ళకి వస్తాయా, వీళ్ళ బాధ అదే కదండి, చెప్తే మళ్ళీ ఫ్యూచర్లో ఏమవుతుందని. సో మా వ్యూవర్స్కి ఒకసారి కరెక్ట్గా చెప్పండి యూనివర్స్. వీళ్ళు కనుక వాళ్ళ పార్ట్నర్స్కి కనుక ఈ విషయాలు చెప్తే మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వీళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా. ప్లీజ్ రిమెంబర్, ఇది కలెక్టివ్ రీడింగ్. ఇక్కడ చూసే ప్రతి ఒక్కరు కూడా ఇది ఆన్సర్ మీకే అని మీరు భావించొద్దు. ఇందులో 60 to 70% వాళ్ళకి పక్కా కన్ఫర్మ్గా కనెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది. మీరు చెప్పచ్చా లేదా, చెప్తే ఏమవుతుంది, ఇవన్నీ మీకు మీ పేరు మీద, మీ పార్ట్నర్ పేరు మీద మనం ఎనర్జీస్ కనెక్ట్ చేస్తే, ఇండివిజువల్గా మనం ఎనర్జీస్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ రీడింగ్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు చూద్దాము యూనివర్స్ ఏం చెప్తుంది, మీకు ఏమి చేయాలి అని చెప్పి యూనివర్స్ మీకు సజెస్ట్ చేస్తుందో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ ఫీలింగ్స్ చెప్పొచ్చా, వాళ్ళ ఫ్యూచర్ చెప్తే వీళ్ళకి ఎలా ఉంటుంది. బావ్, కలర్ఫుల్, క్రియేటివిటీ. సో ఇది క్రియేటివిటీ కార్డ్ అండి ఇది. సో క్రియేటివిటీ కార్డ్ వచ్చింది. సో ఇది చాలా పాజిటివ్ కార్డ్ ఇది. సో మిగతా కూడా మనం చూద్దాం ఎలా ఉన్నాయో ఓవరాల్గా. వావ్, గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్ కూడా వచ్చింది. సారో కార్డు కూడా వచ్చింది. ఇది మీరు ఫ్యూచర్ అండి. సారీ, ఇక్కడ కార్డ్స్ ఏవి తీసేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మీకు సారో కార్డ్ వచ్చిందండి. సారో అంటే బాధపడటం. నెక్స్ట్ ఇక్కడ ఆర్డినెన్స్, ఇది డేటింగ్ అండి, డేటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫైటింగ్. బామ్మో, డేటింగ్, ఫైటింగ్, బాధ, సుఖం, దుఃఖం. వావ్, రీయూనియన్. ఇది వచ్చేసి మనకి రీయూనియన్ అండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ఫైర్ కూడా వచ్చిందండి. సో బ్యాక్ ఫైర్ అనొచ్చు, లేకపోతే న్యూ బిగినింగ్ కూడా చెప్పొచ్చు మనం. సో నెక్స్ట్ ఇక్కడ గైడెన్స్ కార్డు కూడా వచ్చింది. సో ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ అండి, మిక్స్డ్
రిజల్ట్స్ మీకు ఫ్యూచర్లో మీరు కనుక చెప్తే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఇంతమంది వ్యూ చేస్తున్నారు కాబట్టి కొద్దిమందికి పాజిటివ్ అవ్వచ్చు, కొద్దిమందికి నెగిటివ్ కూడా అవ్వచ్చు. రెండు రకాలుగా నేనైతే రీడింగ్ ఇస్తానండి. మీకు రీడింగ్ ఇస్తాను, మీకు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మీరు పాజిటివ్ది నెగిటివ్ది మీరు డిసైడ్ చేసుకోండి. ఏది మీకు రిజనేట్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకోండి. సో ప్రస్తుతం ఇక్కడ దీన్ని రెండు రకాలుగా చెప్తానండి. ఒకటి, మీరు చెప్పిన తర్వాత మీ ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పిన తర్వాత, ఒకటి వాళ్ళు కంప్లీట్గా మీకు దూరం అవ్వచ్చు, లేదు అని అంటే మీతో కొత్త జీవితం స్టార్ట్ చేసి ఉండొచ్చు. అంటే న్యూ బిగినింగ్. మనము బ్లాక్ బోర్డ్ పైన మనం ఏది రాస్తామో అదే కనిపిస్తుంది కదా, అలాగే మనం కొత్తగా బిగినింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటే ఏదైతే లైఫ్ స్టార్ట్ అవ్వాలో అది స్టార్ట్ అవుతుంది. ఇది ఎండ్కి స్టార్ట్కి గుర్తండి. నెక్స్ట్ ఇక్కడ సారో కార్డు కూడా వచ్చింది. బాధపడుతున్నారు అంటే ఇక్కడ చెప్పినా బాధపడతారు, చెప్పకపోయినా బాధపడతారు. కొద్దిమంది, అందరికీ కాదు, కొద్దిమందికి చెప్పినా బాధపడతారు, చెప్పకపోయినా బాధపడతారు. ఎందుకంటే ఇందాక చెప్పాం కదా, కొన్ని సొసైటీ రెస్ట్రిక్షన్స్, క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్, అన్మ్యారీడ్ వాళ్ళకైతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అదర్ సైడ్ వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అక్కడ మీకు రెండు రకాలుగా కార్డ్స్ వచ్చాయండి, 50-50 వచ్చాయి. ఇంకోటి ఫైటింగ్ కూడా వచ్చింది. ఇది మెంటల్ ఫైటింగ్ అండి. చెప్పిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ బాధ ఉండొచ్చు, ఇది ఇంకా మెంటలీ డిస్టర్బ్ అవుతుండొచ్చు కొద్దిమంది. ఓకే, సో మిక్స్డ్గా వచ్చాయి మనకి ఆన్సర్స్ యూనివర్స్ నుంచి. నేను అన్నీ చెప్తున్నాను మీకు, కాకపోతే ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే మీకున్న సిచ్యువేషన్స్ మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఏది చేస్తే బాగుంటుంది అనేది. సో ఇది ఫైటింగ్ వచ్చిందండి, ఫైటింగ్ కార్డు. సో ఫైటింగ్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ మీరు చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఆ రిలేషన్షిప్ని మీరు నిలబెట్టుకోవడానికి చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఓకే చెప్పినా కూడా, లేదు అని అంటే వాళ్ళు నో అని చెప్తే కూడా మీరు చాలా మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు, మీ మైండ్ని చాలా డిస్టర్బ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 పాజిటివ్ కార్డ్స్ గురించి చెప్తాను. ఇప్పుడు అదే నెగిటివ్ పాజిటివ్ చెప్పాను కదా, ఇప్పుడు పాజిటివ్. ఇన్ కేస్ మీ పర్సన్ కనుక ఓకే అంటే మీరు మంచి డేటింగ్కి వెళ్తారు, మీరు మంచి మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఒకరికొకరు ఎవరు లేకుండా మీరు ఇద్దరే ఉండే లొకేషన్స్కి వెళ్ళడము, ఇలాగా నేచర్కి దగ్గరగా ఉండి మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంజల్ గైడెన్స్ కూడా వచ్చింది. సో ఏంజల్ గైడెన్స్ అని అంటే ఏంటంటే దేవుడు కూడా మీకు పాజిటివ్గానే చెప్తున్నారు. సో మీరు మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి, మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి. మంచో చెడో ఏది జరిగినా సరే ఫస్ట్ మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటపడండి, ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి మీరు బయటపడండి అని చెప్పి ఏంజల్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నాయి. లాస్ట్ కంటే ఇది రీయూనియన్ కార్డ్ అండి. సో సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అన్మ్యారీడ్ వన్ సైడ్లో ఉన్న వాళ్ళు కానీ, చాలామందికి మాత్రం ఇక్కడ మేజర్గా మాత్రం రీయూనియనే చూపిస్తుంది. రీయూనియన్ అంటే మీరిద్దరు కలవడం అనమాట, మ్యారేజ్ అవ్వడం. అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటే కనుక మ్యారేజ్ అవ్వడం. సో ఇలాంటి ఎనర్జీస్ అన్నీ వచ్చాయండి, మిక్స్డ్ ఎనర్జీస్. ఓవరాల్గా అయితే మాత్రం మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ అంటే చాలామందికి మాత్రం ఇది కనెక్ట్ అవుతుందండి. క్రియేటివిటీ కార్డ్ వచ్చింది, మ్యారేజ్ అవుతుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు, మీరిద్దరు క్యారీర్లో సక్సెస్ అవుతారు, లైఫ్లో సక్సెస్ అవుతారు. ముందు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అయినా కూడా మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు చాలా నాలెడ్జ్డ్ పర్సన్, లేదంటే మీ పర్సన్ నాలెడ్జ్డ్ పర్సన్, అంటే వాళ్ళతో ఉంటే మీ గ్రోత్ కూడా మీకు చాలా బాగుంటుంది, క్రియేటివ్గా ఉంటుంది, అంటే కొత్తగా ఉంటుంది అనమాట మీ లైఫ్. సో ఇదండి రీడింగ్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ కరెంట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, అండ్ ఏవైతే అన్రియలైజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఏవైతే అవుతాయో వాటి గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీకు మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్స్ అనేది దొరుకుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.